హాయ్ అండి. ఈరోజైతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే పెసరపప్పు పులగన్ని అయితే చూపించబోతున్నాను. ఉల్లి వెల్లుల్లితో కూడా పని లేకుండా, అంటే ఒక్కొక్క రోజు మనం పూజలు చేసిన రోజు ఉల్లి వెల్లుల్లి ఏం వాడం కదా, అలాంటప్పుడు ఈ పులగన్ని అయితే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ 5 టమాటోస్ తీసుకున్నాను. కారంగా ఉన్న పచ్చిమిర్చిని అయితే 4ని, ఇంకా చిన్న అల్లం ముక్కను కూడా తీసుకున్నాను. దాంతోపాటు హోల్ గరం మసాలా, అంటే ఇక్కడ చెక్క, లవంగాలు, యాలకులు ఒక 3, అంటే 2 పెద్ద యాలకులు, ఒక చిన్న యాలక, చిన్న ఆనాస పువ్వు, జాజి పువ్వు, మిరియాలు ఒక 10, గరం మసాలా తీసుకున్నాను. దానికి ఇదిగంటే ఇలా పచ్చిమిర్చిని అయితే ఘాట్లు పెట్టి కట్ చేసుకున్నాను. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటోస్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 125 గ్రామ్స్ రైస్ని అయితే తీసుకున్నాను. దానిలో 8వ వంతు పెసరపప్పును తీసుకున్నాను. లేదంటే ఇలా మీరు కొంచెం అంచనాగా కొంచెం చేతిలో వేసి నేను చూపించాను కదా, అంత పెసరపప్పును అయితే వేసుకోండి. స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ హోల్ గరం మసాలా ఉంది కదా, దాన్ని మనం వేసుకోవాలన్నమాట. అది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత టమాటో వేసుకోవాలి. అల్లం వేయకూడదు, అంటే అల్లం కొంచెం రోస్ట్గా అయితే బాగోదు. పచ్చి పచ్చిగా ఉంటేనే పులగం తింటున్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. అందుకని నేను అల్లాన్ని ముందు వేయను అనమాట. టమాటో వేసిన తర్వాత అల్లం వేస్తాను. ఇలా టమాటో అంతా వేసాను. ఇప్పుడు టమాటో కొంచెం వేగిన తర్వాత, ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అల్లం కూడా వేసేసాను అనమాట. అల్లం వేసిన తర్వాత టమాటోస్ని ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. అంటే ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా, అంతవరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు బియ్యం కలిపి పెట్టుకున్నాం కదా, దానిలో కొంచెం జీడిపప్పు కూడా ఉంటే, అంటే ఆప్షనల్ అనమాట, ఇది వేసుకోవాలి. వేసి పప్పు బియ్యాన్ని కడిగి పెట్టుకొని, ఇప్పుడు ఈ టమాటోలో కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ టైంలో ఈ పప్పు బియ్యాన్ని అయితే దానిలో వేసుకోవాలి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం కలుపుకున్నాక ఇప్పుడే నేను కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ 5 టమాటాలు తీసుకున్నాను కదా, దానికి 125 గ్రామ్స్ తీసుకున్నాను రైస్ అనేది. దానికి తోడు ఇంకా కొంచెం పెసరపప్పును కూడా మీకు యాడ్ చేసాను, చూపించాను కదా, అంత కొంచెం పెసరపప్పును కూడా తీసుకున్నాను. మీకు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం టమాటాని అయితే యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 2 వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా లేదంటే మీ రైస్ బట్టి మీరు కూడా వాటర్ ఉందని అడ్జస్ట్ చేసుకోండి. మీరు బిర్యానీలకు వేసినట్టుగానే ఇలా వాటర్ వేసిన తర్వాత ఉడుకుతున్నప్పుడు కారాన్ని చూసుకోవాలి. కారం, ఉప్పు సరిపడకపోతే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువలా కనిపిస్తే ఆ టైంలో మనం పచ్చిమిర్చిని తీసి బయటపడేయాలన్నమాట. తీసి తర్వాత నేనైతే ఇక్కడ మా బిర్యానీకి నేనైతే 1 విజిల్ పెడతాను. అలాగే దీనికి కూడా నేను 1 విజిల్ పెట్టించుకున్నాను అనమాట. 1 విజిల్ పెట్టిన తర్వాత ఇలా వచ్చిందండి, చూడండి ఎంత బాగుందో. విడివిడిగా ఉన్నాయి కూడా గ్రెయిన్స్ అయితేను, చాలా స్మూత్గా కూడా టేస్టీగా కూడా ఉంది. ఓసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.